కొన్ని మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు, మామిడి పళ్ళు, తాటి ముంజలు, ఈతపళ్ళు. వీటితో పాటు మీలో ఎంతమందికి ఈతపళ్ళ కోసం బియ్యం పట్టుకొని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పరిగెట్టిన రోజులు గుర్తొచ్చాయి? ఇప్పుడంటే ఈతపళ్ళని డబ్బులు ఇచ్చి కొంటున్నాము, కానీ మన చిన్నప్పుడు ఒక గ్లాస్ బియ్యం ఇచ్చి ఒక గ్లాసు ఈతపళ్ళు తీసుకునేవాళ్ళం. అమ్మ ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు ఇస్తావా అని అడిగితే ఈతపళ్ళమ్మ మన ఆత్రం కనిపెట్టి తీసుకుంటే తీసుకో అమ్మా, లేకపోతే లేదు అని వెళ్ళిపోతుంటే ఏడుపు మొహం పెట్టి అమ్మని బ్లాక్మెయిల్ చేసి కొనిపించుకున్న రోజులు ఎంతమందికి గుర్తొచ్చాయి? ఇప్పుడంటే ఏ పళ్ళైనా శుభ్రంగా కడిగాకి తింటున్నాం, కానీ అప్పుడు మన చేతిలో పడితే చాలు నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ గ్లాసుడు ఈతపల్లికి కూడా మరలా ఆస్తి పంపకాల్లా అన్నదమ్ములతో వాటాలు. కొంతమంది అయితేనా జోబిలో వేసుకొని మరీ పరిగెట్టేవారు. ఏదేమైనా ఈతపళ్ళంటే 80s 90s పిల్లలకి ఒక ఎమోషన్ అని చెప్పాలి.